పౌలు గారి యొక్క అంతరంగం అంతా కూడా ఏంటో తెలుసా? కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా నేను తెలుసుకున్న సంగతులు వాళ్ళు కూడా తెలుసుకోవాలి అని ఆ విషయాన్ని చెబుతూ మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి అని మాట. అంటే ఎక్కువ మంది దేవునికి ఇష్టం లేని బ్రతికారంతా. చెప్పుకోవడానికి దేవుని ప్రజలే అందరూ ఒకే మన్నాను భుజించారు, ఒకే పానము చేశారు, ఒకే ఆత్మ సంబంధమైన బండలోని త్రాగారు, వెంబడించారు. కానీ ఒకే నాయకత్వంలో కొనసాగారు. కానీ అందులో దేవునికి ఇష్టం లేని వారిగా వారు జీవించారు. దేవునికి ఇష్టం లేని వారు జీవించిన కారణాన్ని బట్టి దేవుడు ఏం చేసిన వారిని అరణ్యములో వారు సంహరించబడిరి. అంటే అరణ్యములో వారందరూ కూడా చనిపోయిరి అని అర్థం. అయితే ఈ విషయం మనకెందుకయ్యా అని అంటే కింద 6వ వచనంలో అంటాడు, వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి అంటాడు. అంటే మన జీవితంలో కూడా దేవుని ప్రమేయం చేత, దేవుని కృప చేత బ్రతుకుతున్న మనము, దేవుని యొక్క పోషణలో కొనసాగుతున్న మనము, అలాగే ప్రభు యొక్క శరీరమని, ప్రభు యొక్క రక్తమని, ఒకే గిన్నెలోనిది, ఒకే పాత్రలోనిది, ఒకే రొట్టెను తింటున్నటువంటి మన జీవితాల్లో, క్రీస్తుని వెంబడిస్తున్నాం అనుకుంటున్న మన జీవితాల్లో కూడా దేవునికి ఇష్టం లేని ఒకేలా బ్రతుకు ఏమైనా బ్రతుకుతున్నామేమో. ఆశించకూడని వాటిని ఆశించి ఒకవేళ నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నామేమో. అలా ఉండకూడదనే ఉద్దేశాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నట్టే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నట్టే కదా. మనమందరం ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనక అనేకులమైన మనం ఒక్క శరీరమై ఉన్నాము అంటాడు. చూడండి, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఒకే మన్నాను, ఒకే పానీయమును, బండ నుంచి వచ్చిన పానీయం అంటే నీటిని ఎలాగైతే తిని త్రాగారో అలాగన మనం కూడా క్రీస్తు రక్తముగా, క్రీస్తు శరీరముగా ప్రభు బల్లారాధనలో పాల్గొంటున్న మనమందరం అనేకులమైనప్పటికీ కూడా, ఎక్కడికి చెందిన వారమైనప్పటికీ కూడా క్రీస్తు రక్తములో, క్రీస్తు శరీరంలో పాలు పంచుకొనుచున్నాం. కాబట్టి మనమందరం ఎవరిమి? మనమందరము ఒకటే అన్నాడు. మనము అంటున్నాడు, అదే సమయంలో ఒకటి అంటున్నాడు. మనమైతే ఏం చేస్తామంటే అక్కడొకటి, ఇక్కడొకటి, అక్కడొకటి అన్ని కలిపి ఒకటి అంటాం. కానీ ఇక్కడ పౌలు గారు ఏమంటారంటే మనమందరం ఒకటే అన్నాడు. ఎందుకోసం అంటే మనందరి కొరకై ప్రభువైన యేసయ్య తన శరీరాన్ని అర్పించాడు, తన రక్తాన్ని ఆయన కార్చాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా మన జీవితంలో ఒకే రొట్టెని తింటున్న మనము, ఒకే రక్తమును త్రాగుచున్న మనము, లేక ఒకే పాత్రలోని త్రాగుచున్న మనందరం కూడా ఒకటిగా ఉన్నప్పుడు మనం దేవునికి ఇష్టలమైతాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్యాచ్లో, పాత బ్యాచ్లో లేక ఇశ్రాయేలు ప్రజల్లో ఆయనకి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యంలో సంహరించబడి, లేక రాలిపోయిరి, లేక చనిపోయిరి అనే స్టేట్మెంట్ ఇక్కడ రాయబడింది. కానీ అందులో కేవలం 2 మాత్రమే, కాలేబు, యెహోషువలు తప్ప, ఇక ఆ జనరేషన్కి సంబంధించిన ప్రజలు, ఆ కుమారులు, పిల్లలు తప్ప పాతకాలం ఉన్న ప్రజలందరూ, మన్నాను తిన్నటువంటి వారు, బండలో నుంచి నీళ్లు త్రాగిన ప్రతి ఒక్కరు కూడా ఏమైపోయారు? అరణ్యములో చనిపోయారంట. ఎందుకు చనిపోయారంటే ఒకటే మాట ఉంది ఇక్కడ, దేవునికి ఇష్టంగా ఉండకపోయింది. మన జీవితంలో దేవునికి ఇష్టంగా ఉంటున్నామా, కష్టంగా ఉంటున్నామా? యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి మన జీవితాల్లో మనం ఏమైనా తెలుసా? దేవుని పిల్లలమయ్యా. ఇందులో కులమత భేదాలు ఏమీ లేవు, ధనికులు దరిద్రులనే తారతమ్యాలు ఏమి లేవు, మంచివారు చెడ్డవారని అందరినీ క్షమించాడు ప్రభు. యేసు రక్తంలో కడగబడ్డ నీవు నేను, యేసు దేహంలో పాలిపంపులు పంచుకుంటున్న నీవు నేను, ఆనాటి ఇశ్రాయేలు వలె ఒకే పానీయము, ఒకే బండలోని తిని త్రాగిన రీతిగా, ఆయనకి ఇష్టం లేని రీతిగా వారు జీవించారు. కానీ మనమైతే ఒకే పానీయము, ఒకే శరీరము తింటున్న మన జీవితాల్లో దేవునికి ఇష్టంగా బ్రతకాలి.